Hi children, ఈ వీడియోలో ఓన్లీ బిట్స్ 1 to 6 లెసన్స్ బిట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మీకు లెసన్ వైజ్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అన్ని లెసన్స్కి సంబంధించిన బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ లెసన్లో వచ్చేసరికి సొంత వాక్యాలు, ఓన్లీ పదజాలం అండ్ వ్యాకరణాంశాల గురించి. మీకు ఇవి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ విడివిడిగా కూడా ఇచ్చాను, మళ్ళీ లెసన్ వైజ్ కూడా ఇంతకు ముందు ఇచ్చాను. ఇప్పుడు ఎట్ ఏ టైం 1 to 6 లెసన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తాను. సో పలికి లేదనుట అంటే దీన్ని పదాన్ని ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. సో పలికి లేదనుట అంటే సో ఆడి తప్పడం అన్నమాట. చెప్పి చెప్పలేదు, ఆడిన మాట తప్పడము, చెప్పలేదనడం అనే అర్థం వస్తుంది. కురుచగుట అంటే పొట్టి ఎగడం. చేతులొగ్గు అంటే చేతులు వంచి నమస్కరించడము అని. కింది పదాలకు వ్యుత్పత్తార్థాలు అన్నారు. వ్యుత్పత్తార్థాలు అంటే నీరజభవుడు అంటే పద్మము నాభి కమలము నుండి పుట్టినవాడు, సో బ్రహ్మ. త్రివిక్రముడు అంటే 3 లోకాలను ఆక్రమించువాడు, 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించువారు. సో ఇక్కడ ఇది కాదు, 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించేవారు. నెక్స్ట్ అర్థాలు, జలము అంటే నీరు, వారి, సలిలము. యశ అనగా కీర్తి, ఖ్యాతి, పేరు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు, శ్రీ సిరి శ్రీ, విష్ణువు వెన్నుడు, ధర్మము దమ్మము, బ్రహ్మ బొమ్మ. అలాగే నానార్థాలు. సో నానార్థాలు వచ్చేసి కులము అంటే వంశము, శరీరం, క్షేత్రము పుణ్యస్థలము, భూమి. నెక్స్ట్ హరి విష్ణువు, కోతి. నెక్స్ట్ చిత్రము ఆశ్చర్యము, చిత్తరు. నెక్స్ట్ వచ్చేసి వ్యాకరణాంశాలు. సో గర్వోన్నతి, గర్వ ప్లస్ ఉన్నతి, గుణసంధి. ఇక్కడ మీకు బిట్స్లలో అడిగేటటువంటివి గుణాలు అని వేటిని అంటారు? ఏ ఓ ఆర్లను గుణాలు అంటారు. నెక్స్ట్ ఎన్నులు అని, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్, బిట్స్లో కంపల్సరీగా అడిగేవి. యా వా రాలను ఎన్నులు అంటారు. క్లియర్ మా? గర్వోన్నతి. సో ఏఓఆర్, సో ఇక్కడ ఓ వచ్చింది కదా, సో ఏఓఆర్లను. సో అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి, దీన్ని గుణసంధి అంటారు. నెక్స్ట్ వన్ అభ్యాగతులు, అభి ప్లస్ ఆగతులు, సో యనాదేశ సంధి. సో ఈ ఊరులకు అసవర్ణాచులు పరమగునప్పుడు యావారాలు ఆదేశంగా వస్తాయి. సో దీన్ని ఎన్నులు అంటే యావారాలను ఎన్నులు అంటారు. నెక్స్ట్ వదాన్యోత్తముడు, వదాన్య ప్లస్ ఉత్తముడు, గుణసంధి. అన్వాయుధాలు, అను ప్లస్ ఆయుధాలు, యనాదేశ సంధి. నెక్స్ట్ వన్ విగ్రహవాక్యాలు, సమాసాలు. జీవధనములు, జీవమును ధనమును, ద్వంద్వ సమాసం. 3 అడుగులు, 3 సంఖ్య గల అడుగులు, ద్విగు సమాసం. దశ దిక్కులు, 10 సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసం. భూత ప్రేతములు, భూతమును ప్రేతమును, ద్వంద్వ సమాసం. 2 సమానార్థక పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే ద్వంద్వ సమాసం. సో నెక్స్ట్ ఇచ్చిన ఆ పదంలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటే అది ద్విగు సమాసం అన్నమాట. అంటే ఇచ్చిన పదంలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటేనేమో ద్విగు సమాసం, 2 సమానార్థక పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితేనేమో ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ఘన విభజన ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మత్తేబం, సబరణమయవ. నెక్స్ట్ వన్ వచ్చేసి చంపకమాలకు సంబంధించింది, నజ భజ జజర. సో కంపల్సరీ సూత్రం ఒకటి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీరు ఇవి వెంటనే అది ఏ పద్యానికి సంబంధించిందో ఘన విభజన చేసి చెప్పగలరు. సో సూత్రం వచ్చేసి యమాత రాజబానస వహం. సో సూత్రం ఇక్కడ యమాత రాజబానస వరకే. సో భరణ బబరవల కానీ సబరణమయవాలో కానీ వా వస్తుంది కాబట్టి మీకు తొందరగా ఈజీగా అర్థమవడం కోసం ఇక్కడ వహం అని పెట్టాను. క్లియర్మా? సో ఈ సూత్రం మీకు బాగా గుర్తుండాలి. నెక్స్ట్ బిట్స్లో మీకు ఏదైనా ఘన విభజన చేయమని ఇచ్చారనుకోండి, ఈ సూత్రం రాసి
మీరు అక్కడ ఆప్షన్ ఏదైతే రాస్తారో సో బెటర్ ఉంటుంది, అంటే తొందరగా ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో సూత్రం వేసుకోవడం వల్ల గబగబ ఘన విభజన చేసేస్తారు. సో ఏ పద్యానికి సంబంధించిందో తెలిసిపోతుంది. క్లియర్మా? ఒక్కోసారేమో జస్ట్ భగనం అని అడుగుతారు, భగనం గణాలు ఏంటి అనేసి అడుగుతారు. అప్పుడు కూడా మీరు సూత్రం వేసుకోవడం వల్ల తెలిసిపోతుంది. భగనం గణాలు అంటే గురువు లఘువు లఘువు అని. లేదు తగనం గణాలు ఏంటి అని అంటే గురువు గురువు లఘువు. ఒక్కోసారి ఏం చేస్తారు, లఘువు గురువు గురువు అని ఇచ్చేసి ఇది ఏ గణానికి సంబంధించిందని అంటారు, ఏ గణం. సో 3 గణాలు కాబట్టి ఇవి. సో వెంటనే మీరు ఈ సూత్రం రాసుకుంటే ఇంకా తొందరగా గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి త్రిక సంధి. త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళం అవుతుంది. సో త్రిక సంధిలో త్రికాలు, ఇది కూడా అంతే. ఇందాక మనం గుణాలు ఎన్నులు అని ఎలా తెలుసుకున్నామో ఇక్కడ ఆ ఈ ఏలను త్రికం అని అంటారు, వీటిని త్రికాలు అని కూడా అంటారు. క్లియర్మా? త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళం అవుతుంది. ఓకేనా? త్రికం అంటే ఈ, అసంయుక్త హల్లు వి, ద్విత్వం బహుళమవుతుంది అంటే అదే ఒత్తు దానికి రావడం, దీన్నే త్రిక సంధి అంటారు. నెక్స్ట్ ఈ లెసన్లో ఇంకో బిట్స్లలో వచ్చేది ఆచ్చికం. ఆచ్చికం అనగా అచ్చ తెలుగు పదం. సో నెక్స్ట్ సెకండ్ లెసన్లోని పదజాలం వ్యాకరణాంశాలు చూద్దాం. సో నెక్స్ట్ లెసన్ పదజాలంలో పసందు, ఇష్టం, వాటికి అర్థాలు మాత్రమే చెప్తున్నాను. ఆ అర్థాలను అర్థం చేసుకొని ఈ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు మీరు రాయాలి. నెక్స్ట్ రమ్యం అంటే అందం, మనోహరం, క్షేత్రం, చోటు, స్థలం. నెక్స్ట్ నానార్థాలు కవి, శుక్రుడు, నీటికాకి, కావ్యం రాసినవాడు. నెక్స్ట్ క్షేత్రం పుణ్యస్థలం, భార్య, వరి మడి. పర్యాయ పదాలు ఇల్లు, గృహంకు సదనం, గేహం. పొగడ్త స్తోత్రంకు ప్రశంస. నెక్స్ట్ ప్రకృతి వికృతులు భాష, భాష, కవిత, కైత, కథ, కథ, ఇంతి, స్త్రీ. వ్యుత్పత్తార్థాలు అజ్ఞానమనడు అంధకారాన్ని తొలగించువాడు, గురువు, భాషింపబడునది, భాష. నెక్స్ట్ వ్యాకరణాంశాలు వచ్చేసరికి సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం అని ఇచ్చారు. సో సామాన్య వాక్యం అంటే ఒక వాక్యంలో క్రియ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాన్ని సామాన్య వాక్యం అంటారు. సంయుక్త వాక్యం అంటే ఇచ్చిన వాక్యంలో అనుసంధాన పదం చేరడం కానీ లేదంటే జస్ట్ కామ రావడం కానీ ఉంటే దాన్ని సంయుక్త వాక్యం. సో అనుసంధాన పదాలు అంటే మరియు, కావున, కాబట్టి, అందువల్ల ఇలాంటి పదాలు వచ్చి చేరడం. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం అంటేనేమో ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యం అన్నారు. ఇందులో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. తిరుమల రామచంద్ర గారు సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితుడు. దీన్ని సామాన్య వాక్యంలోకి రాయమన్నారు. ఎలా రాయాలి? తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు, తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషల్లో పండితుడు అని. నెక్స్ట్ సంయుక్త వాక్యాలుగా మార్చండి అని అన్నారు. తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు అంటే ఇక్కడ ఏం రావాలి? కానీ. తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు. సో ఒకవేళ ఇక్కడ భద్రపరుచుకుంటున్నాము అని అనుకున్నాం అనుకో, కాబట్టి వాటిని మనం భద్రపరుచుకుంటున్నాం. ఇక్కడ సో ఆ సెంటెన్స్ని బట్టి ఇక్కడ మనం ఏ పదాలను ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి. కొన్నిసార్లు మరియు అని, కొన్నిసార్లు అందువల్ల అని. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి అనుకోండి, దాన్ని సంయుక్త వాక్యంగా మార్చాలంటే వర్షాలు పడ్డాయి కాబట్టి పంటలు పండాయి. ఒకవేళ వర్షాలు పడ్డాయి పంటలు పండలేదు అని అన్నారు అనుకోండి, వర్షాలు పడ్డాయి కానీ పంటలు పండలేదు. క్లియర్మా? నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటేనేమో అసమాపక క్రియలు చేర్చడం. అసమాపక క్రియలు అంటే పని పూర్తి కాకుండా ఉండడం అన్నమాట, మధ్యలోనే ఆగిపోవడం. వచ్చి, వెళ్ళి, తిని, చేసి ఇలా పని పూర్తిగా పోవడాన్ని అసమాపక క్రియలు.
ఇక్కడ అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు, అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. ఇది సామాన్య వాక్యాలు. ఇవి దీని సంశ్లిష్ట వాక్యంగా రాయాలంటే ఎలా? అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. ఇది సంశ్లిష్ట వాక్యం. క్లియర్మా? సో నెక్స్ట్ రుగాగమ సంధి. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే దాన్ని రుగాగమ సంధి అంటారు. ఆగమం అంటే ఒక వర్ణం మిత్రుడి వలె అదనంగా చేరడమే ఆగమం అన్నమాట. సో పేదాదులు అంటే పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. అలాగే పేద, బీద, బాలింత పదాలకు ఆలు అనేది పరమవుతుంటుంది. అలా పరమవడాన్నే సో పేదాదులని కూడా అంటారు. సో రుగాగమ సంధి చాలా ఈజీ. ఎగ్జాంపుల్స్ కొన్ని చూడండి. ముద్దరాలు, ముద్ద ప్లస్ ఆలు. జవరాలు, జవా ప్లస్ ఆలు. మనమరాలు, మనమ ప్లస్ ఆలు. కొమరాలు, కొమ ప్లస్ ఆలు. ఇవి రుగాగమ సంధికి సంబంధించినవి. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లెసన్ చూద్దాం. సో థర్డ్ లెసన్ వచ్చేసి వీర తెలంగాణ. సో వీర తెలంగాణలోని పదజాలం. సో పదజాలంలో ఫస్ట్ సేమ్ సొంత వాక్యాలు ఉంటాయి కదా. సో సొంత వాక్యాల్లో వాటికి అర్థాలు మాత్రమే చెప్తున్నా. సయ్యాటలాడు అంటే పరిహాసాలాడు. కల్లోలం పెద్ద ఆందోళన. వెనుకాడరు జంకరు. దిక్కు తోచినప్పుడు దారి తెలియనప్పుడు. నెక్స్ట్ నానార్థాలు ఉదయము పుట్టుక సృష్టి తూర్పుకొండ. ఆశ కోరిక దిక్కు. అభ్రము మబ్బు ఆకాశం బంగారం. నెక్స్ట్ పర్యాయ పదాలు రవము అనగా ధ్వని రొద. కృపానము ఖడ్గం కత్తి అసి. నెక్స్ట్ జలది సముద్రం సాగరం. జెండా పతాకం కేతనం దాఢ. నెక్స్ట్ లంఘించాడు దాటు దుముకు. వ్యాకరణాంశాలు వచ్చేసి జగమెల్ల జగము ప్లస్ ఎల్ల ఉత్వసంధి. సయ్యాటలాడెన్ సయ్యాటలు ప్లస్ ఆడెన్ ఉత్వసంధి. దారినిచ్చిరి దారిని ప్లస్ ఇచ్చిరి ఇత్వసంధి. ధరాతలమెల్ల ధరాతలము ప్లస్ ఎల్ల ఉత్వసంధి. దిశాంచలము దిశ ప్లస్ అంచలము సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణాభ్రము శ్రావణ ప్లస్ అభ్రము సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త మేనా ప్లస్ అత్త అత్వ సంధి. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు. కాకతీయుల కంచు గంట కాకతీయుల యొక్క కంచు గంట షష్ఠీ తత్పురుష సమాసం. కళ్యాణ గంటలు కళ్యాణప్రదమైన గంటలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బ్రతుకు త్రోవ బ్రతుకు కొరకు త్రోవ చతుర్థి తత్పురుష సమాసం. మహారవము గొప్పదైన రవము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వికార ద్రంష్టలు వికారమైన దంష్ట్రలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కాంతి వార్ధులు కాంతులు అనే వార్ధులు లేదంటే కాంతి అనేది వార్ధులు అనిస్తుంది రూపక సమాసం. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మత పిశాచి మతము అనే పిశాచి లేదా మతము అనేది పిశాచి రూపక సమాసం. నెక్స్ట్ వన్ చేకానుప్రాస అలంకారం. సో చేక అంటే జంట అని అర్థం. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చేకానుప్రాసం. సో హల్లుల జంట అర్ధభేదంతో రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ అరటి తొక్క తొక్కరాదు. సో అరటి తొక్క అంటే అరటి పండు ఒక తొక్క. తొక్కరాదు అంటే మనం కాలుతో తొక్కరాదు అని. సో నీటిలో నిప్పులో పడితే కాలు కాలుతుందా. సో కాలు అనేది మన పాదం. కాలుతుందా అంటే అక్కడ కాలిపోవడం. అంటే ఒకటే పదాలు సేమ్ పదాలు కానీ అర్థం మాత్రం వేరే విధంగా ఉంటుంది. సో అర్ధభేదంతో ఉండడం దీన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి కొత్త బాటా లెసన్. సో కొత్త బాటా లెసన్లోని పదజాలం గురించి కూడా చూద్దాం. చెవి వారిచ్చు వారి శ్రద్ధగా వినడం. గవిన్ల గుహలు. కుటిలవాజితనం మోసం. పొలిమేర సరిహద్దు. సో ఈ అర్థం వచ్చే విధంగా సొంత వాక్యాలు రాస్తూ ఉండాలి. నెక్స్ట్
పర్యాయ పదాలు పెయి, మేను, దేహం, తావు, చోటు, ప్రదేశం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు సముద్రం, సంద్రం, అదిరువు, ఆధారం, పయనం, ప్రయాణం, విద్య, విద్యే, శిఖ, సిగ. నెక్స్ట్ జాతీయాలను ఏ అర్థంలో వాడతారో తెలుపమన్నారు. నక్షత్రకుడు వెంబడిపడి పీడించేవాడు అనే అర్థంలో వాడతారు. నిండుకున్నవి అంటే అయిపోయినవి అనే అర్థంలో వాడతారు. దడిగట్టు అంటే రక్షణ కల్పించు అనే అర్థంలో వాడతారు. నిప్పుకలు సెరగంగా అంటే మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం అనే అర్థంలో వాడతారు. నెక్స్ట్ వన్ వ్యాకరణాంశాలు. ప్రాణాలు గోల్పోవు, ప్రాణాలు ప్లస్ కోల్పోవు గసడదవాదేశ సంధి. మూటన్ గట్టు, మూటన్ ప్లస్ కట్టు సరళాదేశ సంధి. ఆసు ఓయుట, ఆసు ప్లస్ పోయుట గసడదవాదేశ సంధి. కాలు సేతులు, కాలు ప్లస్ చేతులు గసడదవాదేశ సంధి. పూచను గలువలు, పూచను ప్లస్ కలువలు. సరళాదేశ అనగా ధృత ప్రకృతికపు మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. అంటే ధృత ప్రకృతికాలు అంటే నా, అరసున్నా, సున్నా, నాకి పొల్లు అన్నమాట. సో వాటి పక్కనున్న పరుషాలకు సరళాలు వస్తాయి. సో గసడదవాదేశ సంధి అంటే ప్రథమ మీది పరుషాలకు గసడదవలు ఆదేశంగా వస్తాయి అన్నమాట. ప్రథమ మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. సో ఇక్కడ కూడా అంతే, ధృత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. అంటే సరళాలు రావడం అన్నమాట. క్లియర్ మా? ఇక్కడేమో ప్రథమ మీది పరుషాలకు గసడదవలు రావడం, ఇక్కడేమో ధృత ప్రకృతికము మీది ఉన్న పరుషాలకు సరళాలు ఆదేశంగా రావడం. సో గసడదవాదేశ సంధికి సరళాదేశ సంధికి డిఫరెన్స్ ఇదే. సో ధృత ప్రకృతికాలు అంటే నో, నా, నాకి పొల్లు, అరసున్న. సో ఇలా అరసున్నా వచ్చినప్పుడు ఇక్కడ విడదీయడంలో నా పొల్లక్షరం విడదీస్తున్నాం కాబట్టి ఇది కూడా ధృత ప్రకృతికం అవుతుంది. సో నెక్స్ట్ వృద్ధి సంధి. ఏకైక, ఏక ప్లస్ ఏక, ఏకైక. వసుదైక, వసుధ ప్లస్ ఏక, వసుదైక. వృద్ధి సంధి సూత్రం వచ్చేసి అకారానికి ఏలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశంగా వస్తాయి. ఐ ఔలను ఏమంటారు? వృద్ధులు అనేసి అంటారు. సో ఇందాక ఏఓఆర్లను గుణాలు అని, యావారాలను ఎన్నులు అన్నట్టు, అలాగే ఏలను త్రికాలు అన్నట్టు ఇక్కడ ఐ ఔలను వృద్ధులు అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ మా. సో ఇక్కడ చూద్దాం. దేశైశ్వర్యం, దేశ ప్లస్ ఐశ్వర్యం. అష్టైశ్వర్యాలు, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. వనౌషధి, వన ప్లస్ ఓషధి. మహౌషధి, మహా ప్లస్ ఓషధి. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం. నాటకౌచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం. ఇవి వృద్ధి సంధికి సంబంధించినవి. నెక్స్ట్ 5th లెసన్ నగర గీతం. పదజాలం వచ్చేసి నగార పెద్ద ఢంక భేరి, సందడి జనసమూహం, ఘోష ఉరుము పెద్ద శబ్దం, పఠనీయ గ్రంథం చదవదగిన పుస్తకం. పర్యాయ పదాలు నరుడు మానవుడు మనిషి, అరణ్యం విపినం అడవి, రైతు కృషీవలుడు కర్షకుడు, పువ్వు కుసుమం పుష్పం, మరణం చావు మృత్యువు, వాంఛ కోరిక అభిలాష, వృక్షం చెట్టు తరువు, పల్లె గ్రామం జనపదం. ఇక్కడ ఏంటంటే వీటిని ఉపయోగించి వాక్యాలు రాయాలి. సో ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. పల్లె గ్రామం జనపదం. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలుగన్నాడు. జనపదాలను బాగు చేస్తుండే దేశ సౌభాగ్యం అనుకున్నాడు. అంటే ఇక్కడ పల్లె వచ్చింది, జనపదం వచ్చింది. సో ఇలా ఇప్పుడు మానవుడు మనిషి ఆ పదాన్ని ఉపయోగించి వాక్యాలు రాయాలి. నెక్స్ట్ వ్యాకరణాంశాలలో నగారా మోగిందా నయాగారా దుమికిందా.
సో పదాల, పాదాల, చరణాల, వాక్యాల చివరలో ఒకే అక్షరం కానీ అంటే ఒకే విధమైన పదం కానీ వస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారం అంటారు. ఇది అంత్యానుప్రాసాలంకారమ్మా. నెక్స్ట్ వన్, కింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి అన్నారు. సో అడిగెదనని, కడు, వెడిన్, జను అంటే రిపీటెడ్గా లెటర్స్ వచ్చాయి చూడండి. డి, డా, డా, నా, నా. సో ఇలా ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆవృతమవుతే దీనిని వృత్యానుప్రాసాలంకారం అంటారు. ఇది వృత్యానుప్రాసాలంకారం. నెక్స్ట్, రంగద రాతిభంగ, ఖగరాజు తురంగ, విపత్పరంపరో తుంగ తమఃపద. సో ఇలా ఇక్కడ కూడా చూడండి, చివర అక్షరాలు ఒకే విధమైన అక్షరాలు వచ్చాయి కాబట్టి ఇదే అలంకారం అంత్యానుప్రాసాలంకారం. సో నెక్స్ట్, రూపకలంకారం. రూపకలంకారం మోస్ట్ ఇంపార్టెంట్ అలంకారం. రూపక సమాసం కానీ రూపక అలంకారం కానీ. సో డెఫినేషన్స్ సేమే. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే అది రూపకలంకారం, లేదంటే అభేదం చెబితే దాన్ని రూపకలంకారం అంటారు. సమాసమైన అంతే, ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే అది రూపక సమాసం. ఇక్కడ జ్ఞాన జ్యోతులు, జ్ఞానం అనేది జ్యోతులు. సో ఉపమేయం, ఉపమానం. సో ఈ రెండిటికి భేదం ఉన్నా కూడా లేనట్లు చెబుతున్నది కాబట్టి అది రూపక అలంకారానికి సంబంధించింది. నెక్స్ట్, బతుకాట, వానజాన, నవ్వుల నావ. ఇవన్నీ రూపకలంకారానికి సంబంధించినవి. సో అనేది అని వచ్చిందనుకోండి రూపక సమం. ఇప్పుడు జ్ఞానజ్యోతి విగ్రహవాక్యం, జ్ఞానం అనేది జ్యోతి, బతుకు అనేది ఆట. సో ఇలా అనేది అని వచ్చింది అనుకోండి అది రూపక సమాసం. సో డెఫినేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే అది రూపక అలంకారం. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి 6th లెసన్. సో ఈ పాఠంలోని పదజాలం గురించి చూద్దాం. అండ, ఆధారం, ఆసరా, ఆశ్రయం, తోడు. ఉన్నతి, ఘనత, అభివృద్ధి, ప్రగతి. స్వేచ్ఛ, స్వతంత్రత, స్వాతంత్ర్యం, విచ్చల విడి. వికాసం, వికసనం, ప్రఫల్లం, తెలివి. నెక్స్ట్, కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ ఓన్లీ వాటికి అర్థాలు మాత్రమే రాశాను. ఏకతాటిపై, ఒకే మాటపై నిలబడడం. మచ్చుతునక, ఉదాహరణ. మహమ్మారి, వ్యాధి. నిరంతరం, ఎల్లప్పుడూ. నెక్స్ట్, కింది పదాలను లేదా పదబంధాలను వివరించి రాయండి. అంకితం కావడం, చేయదలుచుకున్న పని తప్ప వేరే ఆలోచన లేకపోవడం. నైతిక మద్దతు, నీతికి ఓటు వేయడం, నీతిని సమర్థించడం. చిత్తశుద్ధి, మనస్ఫూర్తిగా మనస్సు దోషం లేకుండా ఉండడం. సాంఘిక దురాచారాలు, సంఘమునందలి చెడ్డ ఆచారములు. సొంత కాళ్ళపై నిలబడడం, ఇతరులపైన దేనికి ఆధారపడకుండా తనను తాను పోషించుకోవడం. నెక్స్ట్, వ్యాకరణాంశాలు వచ్చేసి ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. సో ప్రత్యక్ష కథనం అంటే తా, నా, నేను అనే పదాలను ఉపయోగించడం. అలాగే ప్రత్యక్ష కథనానికి ముఖ్యంగా బండగుర్తు అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. సో ప్రత్యక్ష కథనానికి ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయమ్మా. సో నేను, నా అనేది ఇందులో వస్తూ ఉంటుంది. నెక్స్ట్, పరోక్ష కథనంలోకి వచ్చేసి తాను, తమ అనేది వస్తూ ఉంటుంది. సో పరోక్ష కథనానికి ఇన్వర్టెడ్ కామాస్ అనేవి ఉండవు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ వచ్చాయి, నేను అనేది వచ్చింది. సో ప్రత్యక్ష కథనం. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు, పరోక్ష కథనం. సో తాను, తమ, వారు అలా వచ్చిందనుకోండి అది పరోక్ష కథనం. ఒక్కోసారి మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ తాను అని వచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్ ఇస్తారు. సో అక్కడ క్లియర్గా చూసుకోండి, నేను, నా అని వచ్చింది అంటేనే అది ప్రత్యక్ష కథనం. ఇన్వర్టెడ్ కామాస్ వచ్చాయి కదా అనేసి అది ప్రత్యక్ష కథనం అనుకోకూడదు. సో నేను, నా అనేది వస్తేనే ప్రత్యక్ష కథనం. తాము, తమ, తాన అనేది వస్తే పరోక్ష కథనం. సో ఇవి మా
1 to 6 లెసన్స్ పదజాలం బిట్స్, వీటి డీప్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇంతకుముందు వీడియోలో చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇవి మీకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేశాను. సో తర్వాత 6 to 12 లెసన్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.